వాసరే అధిక జ్యేష్ఠ మాసం శుక్లపక్షం చతుర్దశి పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి ఉషా ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి పంచామృత అభిషేకం. సూర్య భగవానుని విశిష్టత. ఆదివారం సూర్య భగవానుని ప్రత్యేక దినం. ఆదివారం హిందూ సాంప్రదాయంలో సూర్య భగవానుని సూర్యునికి అంకితమైన పవిత్రమైన రోజు. సూర్యదేవుని ఆరాధించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్మాన్ భవం, విజయం, ధనం మరియు ప్రసిద్ధి లభిస్తాయని భక్తుల విశ్వాసం. తదియా పర్వదినం సందర్భంగా శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయంలో శ్రీ సూర్య భగవానునికి ప్రత్యేక పూజల అనంతరం ప్రత్యేక పల్లకి సేవ నిర్వహించారు. తదనంతరం అమ్మత నిర్గుండి కాషాయం ఉచిత వితరణ చేశారు. అనంతరం సూర్య భగవాన్ కు భక్తులు ముడుపులు కట్టారు. ఈ కార్యక్రమంలో ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ వడ్లగట్ట రాజన్న, వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్నాల శ్రీనివాస్, సహాయ కోశాధికారి గోపి, సహాయ కార్యదర్శి భారతాల రాజసాగర్, పెద్ది శ్రీనివాస్, వేముల రాజేష్, నాగరాజు, మహేష్, శ్రీనివాసమూర్తి, హరీష్, యంసాని శంకరయ్య, శ్రీకాంత్, అర్చకులు, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. మేడి చెట్లు మరియు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇదేనండి చింతకుంట చెరువు. స్తంభం ఆవు దూడకు సంబంధించినటువంటి పుష్యమి నక్షత్రం రోజున గోమాత పూజను చేసుకోవచ్చు మనం. ఓకే, ఎంటర్ అయ్యే సందర్భంలోనే విఘ్నరాజు విఘ్నేశ్వర స్వామి. ధ్వజస్తంభం, విష్ణుమూర్తి రూపం, ధన్వంతరి పుట్టుకను తెలిపేటువంటి దృశ్యమాలిక ఈ ఫ్లెక్సీలో ఉందండి. పాల సముద్రంలో మంథర పర్వతం వేసి వాసుకేనే తాడును కవ్వంగా చేసుకొని దేవతలు ఒకవైపు, రాక్షసులు ఒకవైపు చిలుకగా అమృతం ప్రారంభమైంది. అమృతాన్ని తీసుకొని వచ్చింది ఈ ధన్వంతరి స్వామి.
శ్రీ సూర్యనారాయణ స్వామికి జై. శ్రీ సూర్యనారాయణ స్వామికి జై. శ్రీ సూర్యనారాయణ స్వామికి జై. శ్రీ సూర్యనారాయణ స్వామికి శ్రీ సూర్యనారాయణ స్వామికి జై. శ్రీ ధన్వంతరి భగవానికి శ్రీ జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు సమీపంలో సూర్య ధన్వంతరి ధనలక్ష్మి సమేత దేవాలయం కలదు. ఈ దేవాలయం దాదాపుగా 10 సంవత్సరాల నుండే ప్రారంభించారు. కానీ భక్తుల సహకారంతో ఇంత పెద్ద ఎత్తున నిర్వహణ చేయడం జరుగుతుంది. ప్రతి శుక్రవారం కుంకుమ పూజలు, ప్రతి ఆదివారం పల్లకి సేవ అనే కార్యక్రమాలు ఉచితంగా నిర్వహిస్తున్నాము. అదేవిధంగా ముడుపు కట్టడం అనేటువంటి కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాము. చాలామందికి వారి వారి కోరికలు నివేదించుకొని వారికి మాకు సక్సెస్ అయిన మేము అనుకున్న కోరికలు నెరవేరాయని చెప్పేసి అందరూ ఆనందంగా వ్యక్తం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా ధనలక్ష్మికి సంబంధించినటువంటి వాహనమైనటువంటి గుడ్లగూప ప్రతి నిత్యం ఈ దేవాలయానికి రావడము వెళ్ళడం అనేటువంటిది అది మనం అందరం అదృష్టంగా భావించవచ్చు. ప్రతి ఆదివారం అనేటువంటి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యభగవానుడిని దర్శించుకోవడానికి భక్తులు రోజు రోజుకు పెరుగుతున్నారని చెప్పేసి మేము చెబుతున్నాము. ఇదే విధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్ని విజయవంతం చేయాలంటే భక్తుల సహాయ సహకారాలు తప్పనిసరిగా అవసరం అని మేము విన్నవించుకుంటున్నాము. భక్తులు ముందుకొచ్చి ఈ దేవాలయానికి వస్తు రూపేణ ధన రూపేణ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాము. ఓం నమో భగవతే వాసుదేవాయ.